అంతర్జాతీయ జానపద కళా దినోత్సవం సందర్భంగా అభ్యుదయ కళా సమితి ఆధ్వర్యంలో శనివారం జానపద కళా ప్రదర్శన జరుగుతుందని నిర్వాహకులు బొల్లిబంత కృష్ణ తెలియజేశారు. స్థానిక గాంధీనగర్లోని ఇస్కాఫ్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శనివారం సాయంత్రం 4 గంటలకు శివాజీ చౌక్లో కళోత్సవాలు ఆరంభిస్తామని తెలిపారు. అక్కడి నుంచి బోసు రోడ్లోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానం వరకు కోలాటం, చెక్కభజన, డప్పు వాయిద్యాలు తదితర జానపద కళల విన్యాసాలతో ఊరేగింపు జరుగుతుందని తెలిపారు. దేవస్థానం ఆవరణలో జానపద కళలను ఆయా కళాకారులు ప్రదర్శిస్తారని వివరించారు. అందరికీ నమస్సుమాంజలు. అభ్యుదయ కళా సమితి తెనాలి ఆధ్వర్యంలో గత ప్రారంభం నుంచి కూడా అంతర్జాతీయ జానపద దినోత్సవాలు నిర్వహిస్తూనే ఉన్నాం. ఆ రీతిలో ఇప్పుడు ఈ సంవత్సరం 26వ సంవత్సరం అంతర్జాతీయ జానపద దినోత్సవాలని రేపు 22వ తేదీన నుంచి ప్రారంభమవుతాయి. దీనికి అందరూ సహకరించి అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాలను జయప్రదం చేయాల్సింది కోరుతున్నాం. అంతర్జాతీయ జానపద కళా దినోత్సవం సందర్భంగా మన తెనాల్లో శివాజీ చౌక్ నుండి భారీ ఊరేగింపుగా దాదాపు 70 మంది కళాకారుల పైనే కోలాటమాలు కానివ్వండి, చెక్క భజనలు కానివ్వండి, అలాగే హరికథలు కానివ్వండి, కర్రసాములు కానివ్వండి, ఇవన్నీ కూడా తెనాల్లో కొత్త పంధాలో అభ్యుదయ కళ నిర్వహించబోతుంది. దీనికి మా బొల్లిబంత కృష్ణ మాస్టర్ నిర్వహణలో అలాగే మార్కండేయులు గారు అలాగే ప్రముఖులంతా కూడా ఈ కార్యక్రమానికి అలాగే పాటిపాటి శ్రీనివాసరావు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయబోతున్నారు. అయితే కళలు అంతరించిపోతున్న ఈ తరుణంలో భారతదేశంలో ఈ జానపదాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఒక్క తెలుగు రాష్ట్రాల్లో మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కళలు భారతదేశంలో ఎక్కడ కూడా లేవు. అది మనం గర్వంగా చెప్పుకునే విషయం. మరి అలాంటిది జానపద పాటలు, జానపద నృత్యాలతో అలరించబోతున్నారు మన తెనాలి వారు. అందరూ కూడా సాయంత్రం 4:30 అందరూ కూడా శివాజీ చౌక్ రావాలి. భారీ ఊరేగింపుగా మనం గాంధీ చౌక్ మీదుగా అలాగే శ్రీ వాసవి కన్యకావరణ సత్రం వరకు కూడా ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ఆ తర్వాత సభా నిర్వహణ కార్యక్రమాలు అలాగే జానపద నృత్యాలు, జానపద గీతాలతో మిమ్మల్ని అలరించబోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా చేయవలసిన ప్రార్థిస్తున్నాం. అలాగే